ఆ శక్తికి మనిషి పెట్టిన ముద్దు పేరు ఆలోచన. ఈ క్షణం నీ కంటికి కనిపించని ప్రతి విషయం కింద దాగి ఉంది ఒక ఆలోచన. అంటే ఈ విశ్వంలో జీవిస్తున్న సమస్త చరాచర ప్రాణికోటికి చేయనిది మనిషి మాత్రమే చేస్తుంది ఏమిటో తెలుసా? అదే ఆలోచన. ఏది మనిషిని ప్రకృతికి దూరంగా జరిపి అంతులేని బాధకు దగ్గర చేస్తుందో అదే ఆలోచన. ఎంత ఎక్కువగా ఆలోచిస్తాడో అంత ఒంటరిగా మిగిలిపోతాడు మనిషి. ఆలోచన లేని చోట ఏకాంతంగా ఉంటుంది. ఒంటరితనం అంటే బీయింగ్ సపరేట్ ఫ్రమ్ నేచర్. ఏకాంతం అంటే బీయింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. అంటే ఒంటరితనం అహంకారానికి ప్రతీక, ఏకాంతం అనుభవానికి ప్రతీక. రెండిటికి తేడా ఉంది. అన్నిటికీ అదే కారణం అనమాట. అన్నిటికీ అదే కారణం, సారం. కథకి, కల్పనకి, ఆవిష్కరణకి, కన్నీటికి, బాధకి అదే కారణం. అదే ఆ ఆలోచన. ఈ ఆలోచనను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ, ఒక సర్జరీ చేయటం, వంట చేయటం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియ ఈ ఆలోచన. ఈ విషయాన్ని అసలు అర్థం చేసుకోకుండా హాయిగా బతికేద్దాం అనుకుంటున్నారేమో. అది అసాధ్యం. అంటే 90% మంది జీవితాలకి సమాచారమే ఆధారం. గేదె గడ్డిని నములుతూనే ఉంటుంది, వీళ్ళు సమాచారాన్ని నములుతూనే నెమరవేసుకుంటూనే ఉంటారు. ఈ సమాచారానికి మనం పెట్టుకున్న ముద్దు పేర్లు ఏంటంటే గ్యాసిప్, సోది లేదా ఎంటర్టైన్మెంట్, థర్డ్ పార్టీ కంటెంట్, లోకాభిరామాయణం, ఎక్స్ట్రా. తెలిసిందే చెప్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ ఇది కొట్టిపడేయటం ఏం కాదు. సమాచారంగా తెలుసుకోవటం, జ్ఞానంగా తెలియటం వేరు, ప్రజ్ఞానుభవంగా తెలియటం వేరు. చిన్న విత్తనమే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ విత్తనాలు, వేల లక్షల పుస్తకాలు ఈ భూమి మీదకి వస్తాయి. ఒక చిన్న విత్తనం ఊరికి అలా పెరగదు. విత్తనాన్ని ఒక డబ్బాలోనో లేకపోతే జేబులోనో ఒక బండ మీదనో పెట్టి చూడండి, లక్షల సంవత్సరాలైనా మొలకెత్తదు. దానికి ఒక ఎలిమెంట్ కావాలి. ఎదగటానికి గాలి, నీరు, సారం, అలాగే అతి ముఖ్యమైనది కావాలి. అదే స్పేస్ అన్నమాట. ఎందుకంటే రాయబడ్డవి, చెప్పబడ్డవి నిజంగా సత్యాలని నీకైతే తెలవదు కదా, జస్ట్ సమాచారం. అంతేగాని నీకు తెలియదు. ఇది ఒక ట్రూత్. ఎంత సమాచారాన్ని నీలో నింపుకొని తిరుగుతున్నావో అంత క్యారీ బ్యాగ్ లాగా అయిపోతావు. సమాచారాన్ని వదిలిపెట్టి అది నామమాత్రంగానే నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏకాంతంగానే ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి.